హుస్నాబాద్ నియోజకవర్గంలో రైతులకు రుణమాఫీ పథకం అమలు కాని సమస్య పరిష్కారానికి అధికారులు ఫిర్యాదులు తీసుకోవాలని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. తమ ప్రభుత్వం ఇప్పటికే 3 దశల్లో 1,50,000 2 లక్షల వరకు రైతు రుణమాఫీ పూర్తి చేశామని తెలిపారు. ఒక హుస్నాబాద్ నియోజకవర్గంలోనే 34,886 మంది రైతులకు 269.6 కోట్ల రూపాయలు విడుదలయ్యాయన్నారు. రుణమాఫీపై రైతుల ఆందోళనలు నివృత్తి చేయాలని, వారి సమస్యల పరిష్కారానికి అవగాహన కల్పించాలని సూచించారు. రైతు రుణమాఫీ పూర్తి అయినా రైతులకు లబ్ధిదారులతో సానుకూల దృక్పథం వచ్చేలా సమావేశాలు ఏర్పాటు చేయాలని, గతంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ చేసిందనే విషయాన్ని ప్రజల్లో తెలియజేయాలని సూచించారు. రైతులు ఎలాంటి ఫిర్యాదులు తెచ్చినా వ్యవసాయ అధికారులు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు రుణమాఫీ విషయంలో బ్యాంకు అధికారులతో ఇబ్బందులు తలెత్తితే అధికారులు సమన్వయం చేసుకుని రైతులకు సహాయంగా ఉండాలని ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై ప్రతి రైతు వేదిక ఆధారంగా వ్యవసాయ, ఉద్యానవన, సెరికల్చర్ అధికారులు సమన్వయం చేసుకుని రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన 209 జీవోను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, కాలువల నిర్మాణం పూర్తి కావడానికి 431.50 కోట్లు విడుదల చేసిందనే అంశాన్ని రైతుల దృష్టికి తీసుకుపోవాలని తెలిపారు. గ్రామాల్లో రైతుల దృష్టికి తీసుకుపోవాలని తెలిపారు. వచ్చే సీజన్లోపు గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల ద్వారా నీళ్లు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రుణమాఫీ కాని రైతులు, ముఖ్యంగా 2018 డిసెంబర్ 12 కంటే ముందు తీసుకున్న వారు 2023 డిసెంబర్ 9 తర్వాత తీసుకున్న వారికి వర్తించదన్నారు. దీనిని గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. 2 లక్షల పైన రుణం ఉన్నవారే అధికంగా ఉన్నారని, వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై త్వరలోనే నియమ నిబంధనలు రానున్నాయన్నారు. ప్రతి మహిళా సంఘాల్లో భాగస్వామ్యం ఉండాలని కోరారు. త్వరలోనే వారితో సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. మాది వ్యవసాయ కుటుంబం అని, రైతులకు ఏ ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. రేషన్ కార్డు లేకుండా రుణమాఫీ కాని వారి సమస్యలు అధికంగా ఉన్నాయని అధికారులు మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ అధికారులతో ఫోన్ సంభాషణలో మాట్లాడారు. రుణమాఫీకి సంబంధించి వస్తున్న సమస్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రైతు రుణమాఫీ విషయంలో ఏదైనా సమస్య వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.